ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అయితే బిగ్ షాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది, ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల గడువు లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్కి ఆదేశించడం జరిగింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు అధికారాలను ధిక్కరించినట్టే, కోర్టు మాటలను ధిక్కరించినట్టే అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి నుంచి హైదరాబాద్ వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావడము, కాంగ్రెస్ లోకి రావడము జరిగింది కదా. సో 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది. సో ఈ విధంగా అప్పట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే బీఆర్ఎస్ నుంచి కేసు నమోదు చేయడం జరిగింది, సుప్రీంకోర్టుకి దాఖలు చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడము ఇది విధుల నిర్వహణలో ఉల్లంఘించడమే అవుతుంది. ఒక పార్టీ పరంగా ఒక నమ్మకంగా గెలిచి మరో పార్టీలోకి వెళ్ళి అక్కడ అధికారం కోసం అది పునరుద్ధీకరించడము ఇదంతా తప్పు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా ప్రజల నిర్ణయం కూడా ఏంటి అంటే, ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ తరపున ఓటేసినప్పుడు మరో పార్టీలోకి వెళ్ళడం అది కీలకంగా తప్పుడు నిర్ణయమే అని చెప్పుకుంటున్నారు. సో ఒకవేళ వెళ్ళాలి అని ఉంటే గనక నువ్వు రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్ ప్రకారం వెళ్ళాలి. అదే విధంగా ఈ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడము ఆ పార్టీకి వెన్నుపోటు పడడమే అని చెప్పేసి అయితే ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఇదే తరహాలో కేసు నమోదు చేసిన తర్వాత 3 నెలల లోపలే గడువు ఇచ్చారని, 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ అని చెప్తున్నారు. సో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కాకుండా స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు స్పీకర్ వీళ్ళ గురించి ఏ డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ బీఆర్ఎస్ కి అనుకూలంగా వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం తిరగబడే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కి సపోర్ట్ గా వస్తే బీఆర్ఎస్ నాయకులు తిరగబడే అవకాశం ఉంది. క్లియర్ గా మరి కోర్టు చాకచక్యంగా వ్యవహరించాలి. స్పీకర్ కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటేనే, దీనికంటే ఇప్పుడు 5 ఆగస్టు కదా, అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకుంటే అక్టోబర్ 31 తర్వాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఎందుకు అంటే గతం నుంచే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఈ విధంగా ఉంది. మన టీడీపీ ఉన్నప్పుడు ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో నుంచి మరొక పార్టీలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే ఆ ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఓడిపోయిన పరిస్థితి కూడా క్లియర్ గా మనం చూస్తున్నాము. సో అందుకు భయపడే వీళ్ళు రాజీనామా చేయకుండా ఒక పార్టీలో నుంచి అదే అర్హతతో, ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యే అర్హతతో మరో పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. దీనికి రీజన్ ఏంటి అని ఎమ్మెల్యేలను అడిగినప్పుడు, మేము డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఓడిపోయిన పార్టీలో ఉంటే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయలేము అని చెప్పేసి విధంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ అభివృద్ధి కార్యక్రమాల వంకతో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఈ విధంగా చేయడానికి, వాళ్ళ అంటే గవర్నమెంట్ నుంచి వేటు తప్పించుకోవడానికి మాత్రమే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ప్రజలు భావించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అనర్హత వేటు ఆర్పిఐ కింద ఈ చట్టం ప్రకారం అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనికి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చురకలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని ఇంకా ప్రభుత్వ పాలన 3.5 ఏండ్లున్న కారణంగా అప్పటి వరకు దీన్ని కొనసాగించి అప్పుడు ఎలక్షన్స్ ప్రకారం అప్పుడు గెలవడం కాదు. ఎందుకంటే 3.5 ఏండ్లు ఈ పార్టీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో ఎమ్మెల్యేలు అధికారికంగా ఇట్లా పాలన చేయడం చాలా తప్పు అని చెప్పేసి అయితే కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనిపైన ముఖ్యంగా అసలు ఎవరు పార్టీ మారాడు, ఆ ఎమ్మెల్యేల పేర్లు ఏంటో నేను క్లియర్ గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ నియోజకవర్గం పేర్లు కూడా నేను చెప్తాను. సో ముఖ్యంగా వినండి. సో కడియం శ్రీహరి కూడా ఉన్నాడు. కడియం శ్రీహరి గన్పూర్ నుంచి పోటీ చేయడం జరిగింది. దానం నాగేంద్ర ఖైరతాబాద్ నుంచి గెలిచి ఆయన పోవడం జరిగింది. సో తెల్లం వెంకట్రావు గారు కూడా భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సో పోచవరం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు, బన్సవగూడ. అదేవిధంగా ఎం సంజయ్ కుమార్ గారు జగిత్యాల, సంజయ్ కుమార్ గారు జగిత్యాల నుంచి ఉన్నట్టు తెలుస్తుంది. సో కాలే యాదయ్య చేవెళ్ళ, అదే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నుంచి ఉన్నారు. ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్ర నగర్ నుంచి ఉన్నారు. సో అరకిపూడి గాంధీ గారు మన ఇక్కడ నుంచి ఉన్నారు. సో అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు నుంచి ఉన్నారు. సో ఈ ఎమ్మెల్యేలందరూ ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా కాంగ్రెస్ లోకి వెళ్ళగానే వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే వీళ్ళ మీద కేసు ఇట్లా నమోదు చేయడం జరిగింది. సో
ఇది కరెక్ట్ కాదు, మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినారు అని చెప్పేసి అయితే క్లియర్ గా చెప్తున్నారు. సో వీళ్ళ మీద అయితే కోర్టు అయితే క్లియర్ గా నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్ల లోపు గడువు అయితే ఇవ్వడం జరిగింది. సో 3 నెలల లోపు ఇవ్వకపోయినట్లయితే ఆ స్పీకర్ కి కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్పీకర్ ముఖ్యంగా ఆయన చెప్పడం 3 నెలలు ఆయన నిర్ణయం తీసుకునేది ఎమ్మెల్యేల మీద. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసినట్టయితే కోర్టు ఆ వాళ్ళ నిర్ణయాన్ని ఏం తీసుకున్నాడు అని చెప్పేసి కోర్టు ఫైనల్ డెసిషన్ తీసుకుని అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏది చేసినా సరే రాజ్యాంగ పరంగా ఇక్కడ కాన్స్టిట్యూషన్ పరంగా సో గొడవలు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందంటే అది ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది. కానీ మరి బీఆర్ఎస్ నుంచి అదే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. దీనిపైన ముఖ్యంగా మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పాలన కొనసాగించడం కరెక్టే అంటారా? అభివృద్ధి కోసం అని చెప్పేసి ఎలాంటి రీజన్ చెప్పినా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చా? మీ అభిప్రాయాన్ని డెఫినెట్ గా కామెంట్ రూపంలో అయితే మా ఐడ్రీమ్ తో షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు